హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాము గైస్. ఆ రివ్యూలోకి వెళ్ళే ముందు చాలామంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు, భయ ఈ సంక్రాంతికి ఏ మూవీ విన్నర్స్ ఏంటి అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పేశాను సంక్రాంతికి ఏ మూవీ విన్నర్స్ ఏంటో. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ సంక్రాంతికి విన్నర్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం అన్నమాట. సెకండ్ మూవీ వచ్చేసి డాకు మహారాజా, ఇంకా థర్డ్ మూవీ వచ్చేసి గేమ్ చేంజర్ అని చెప్పాల్సిన అవసరం లేదు, వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఇంకా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, మీ ఇష్టం గైస్. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ వచ్చేసి ఒక క్రైమ్ కామెడీ అనమాట. ఇంకా బేసిక్ స్టోరీ వచ్చేసి ఆల్రెడీ మన వెంకటేష్ గారు ఇంకా మన హీరోయిన్ మీనాక్షి చౌదరి గారు ఇద్దరు లవర్స్. ఇంకా అనుకోకుండా మన వెంకటేష్ గారికి మ్యారేజ్ అయిపోతుంది. దాని తర్వాత అనుకోకుండా యాక్చువల్లీ మన మీనాక్షి చౌదరి గారు వచ్చేసి పోలీస్ ఆఫీసర్ అనమాట. మళ్ళీ తను వెంకటేష్ గారిని కలవాల్సి వస్తుంది. ఇంతకీ తను అసలు ఎందుకు కలవాల్సి వచ్చింది ఏంటి అనేది మిగతా కదా. కట్ చేస్తే అక్కడి నుంచి ఏమైనా వచ్చిందంటే టాక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెంకటేష్ గారిది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి సహదేవ్ అని సంబంధించిన మూవీ వచ్చింది, చాలా వరకు డిసప్పాయింట్ అయ్యింది. ఈ మూవీ అలా లేదనమాట. వెంకటేష్ గారి టైమింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. యాక్చువల్లీ వెంకటేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తను ఎప్పుడు ఏ మూవీ అయినా సరే, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంబంధించిన మూవీ వచ్చినా ఒక్క మూవీ కూడా ఇప్పుడు వచ్చి ఫ్లాప్ కాలేదు. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. కామెడీ టైమింగ్ ఎక్స్ట్రానరీ అనిపించింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. నేనైతే నాకు ఆల్రెడీ ట్విస్ట్ కూడా తెలిసిపోయింది, కానీ రివీల్ చేయదలుచుకోలేదు, మళ్ళీ స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి. ఒకవేళ మళ్ళీ చెప్పేస్తే మళ్ళీ మీరు కామెంట్స్లో మళ్ళీ ఎందుకు చెప్పబోయే స్టోరీ అని మళ్ళీ మెసేజ్ చేస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ అనమాట. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అనేది చాలా అంటే చాలా బాగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు మన డైరెక్టర్ వచ్చేసి. సో ఒకవేళ మరి ఈ మూవీకి మీరు టికెట్స్ బుక్ చేసుకున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ బుక్ చేసుకోకపోతే తప్పకుండా వెళ్ళి బుక్ చేసుకోండి. ఇంకా సాంగ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సాంగ్స్ అనేది ఎక్స్ట్రానరీ అనిపించాయి. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి. ఇలాంటి మూవీ రివ్యూస్, జెన్యూన్ రివ్యూస్, ఇంకా జెన్యూన్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.